అందరికీ జై శ్రీరామ్. నిన్న పొద్దున దిశ పేపర్లో ఒక కథనం వచ్చింది. ఆ కథనం ప్రకారం ఒక బీజేపీ ఎంపీ అట కాంగ్రెస్లో పోదని ప్లానింగ్ చేస్తున్నట. సో అందులో ఫోటో వేసారు. ఆ ఫోటోలోనేమో ఆ ఎంపీకి జుట్టు ఉంది కాబట్టి అరవింద్ కాదంటారు. కొందరేమో గడ్డం మీసాలు లేవు కాబట్టి అరవింద్ కాదంటారు. కొందరేమో అరవింద్ అంటారు, కొందరేమో ఈటల అంటారు, కొందరేమో రఘునందన్ అంటారు, ఇంకా కొందరేమో ఇక వేరే పేర్లు చెప్తారు. కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ నీటోళ్ళు ఉన్నటోళ్ళు అందరూ అసలు ఈ కథనమే బేకారు, దీంట్లో అసలు ఏ వాస్తవం ఏం కనబడతలేదు, దాంట్లో ఏమాత్రం ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం పేర్లు లేవు, ఏం సమయం సందర్భం లేదు, చాలా వేగ్గా ఉంది. ఇది అసలు న్యూస్ ఆర్టికలే కాదు, ఇది ఎవరో ప్లాన్ చేయించినట్టు. నా విశ్లేషణ ఇనుడిగా ఆవగింజంత అకలున్నోడు ఓడు కూడా కాంగ్రెస్లో కూడు. రెండో విషయం, కేసీ వేణుగోపాల్ వల్ల కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం భ్రష్టుపడుతుంది. ఇది కాంగ్రెస్ సర్కిల్స్లో ఉన్న డిస్కషన్. రేవంత్కి కేసీ వేణుగోపాల్ అమ్ముడు వేయండు. ఇది 100% తెలంగాణ రాజకీయాలలో కొద్దిగా రాజకీయ అవగాహన ఉన్నోడికి తెలిసిన వాస్తవం. ఇవన్నీ తెలిసి ఉండగా పోయేటోడన్నా కేసీ వేణుగోపాల్ సరిపోతాడా? కాబట్టి ఇది నా విశ్లేషణ. నిన్న మొత్తం దాని మీద విశ్లేషించింది మీడియా, ఇవాళ దీని మీద చేయండి విశ్లేషణ. భారత్ మాతాకి జై.